చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు. సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటికి వెళ్దామా మామా? అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. అంటే ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళావు కదా? ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన. నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ నేను చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఆ సినిమా ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడు, అదొకటి లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా, నేను ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను. అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మామ. ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం, అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? ఏదో చిచ్చు పెట్టిరో లేదో ఈ టైం వండుతారా? వద్దులే మామ, టిఫిన్ వద్దులే. టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆ టైంలో మనకేం తెలుసు మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ? నాకు ఇప్పటికి తెలియదు, నీకైతే అసలు తెలియదు మామ. చెప్పమ్మా నిజంగానే ఫాస్ట్ గా, టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే అసలు సర్వీసా? సర్వీస్ కాదు, ఏదో ఉంటుంది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వరకు తెలుసా జిఎస్టీ ఫుల్ ఫామ్? గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ ట్రూత్. అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి ఉంటుంది. అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే సినిమా ఫంకీ అట్లా కాదు, లేదా బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి. అంతే, వాళ్ళు ఏదైనా చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. అంతే. సినిమా ఇది సెపరేట్ కంటెంట్ అంతే. టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా, కరెక్ట్ అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు, స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ ఊరికే ఎట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే, కాక్టైల్ అది ట్రై, కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా మందనా అట్లా కాదు. టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు అంతే. ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా ఫిబ్రవరి 13 వస్తుందని చెప్పడానికి. డేట్ 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్